హలో గైస్, ఈరోజు ఒక చాలా బాధాకరమైన విషయం చూశాను. పొద్దున ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తుండగా ఒక బ్యాడ్ న్యూస్ అయితే చూశాను. అదేంటంటే సతీష్ అనే ఒక బ్రదర్ వర్క్ ప్రెషర్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అసలు నేను ఈ టాపిక్ మీద వీడియోస్ చేయకూడదు అనేసి చాలా అనుకున్నా. ఎందుకంటే నేను కూడా ఒక జాబ్ చేస్తుంటాను కాబట్టి నేనేదో మా బాస్ని లేదంటే మా వాళ్ళని కొంచెం అన్నట్టు అనిపిస్తుంది అనేసి నేను ఈ టాపిక్ మీద వీడియో చేయకూడదు అనుకున్నా. యాక్చువల్గా నేను ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేస్తుండగా ఆ వీడియో చూసాక లేదు, ఈ టాపిక్ మీద మనం ఖచ్చితంగా మన ఒపీనియన్ మాట్లాడాలి, మనం ఏమనుకుంటున్నామో తెలియాలి అనేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నా. బేసిక్గా మనకి వర్క్ ప్రెషర్ అనేది ఎలా వస్తుంది, అసలు అది మనకి ప్రెషర్ అనిపించినప్పుడు మనం ఏం చేయాలి అనేది మీకు కొంచెం డీటెయిల్గా చెప్తా. యాక్చువల్గా వర్క్ ప్రెషర్ అనేది నువ్వు చేసే పని కంటే ఇంకా ఎక్కువ పని చేయడమే వర్క్ ప్రెషర్. నువ్వు ఆఫీస్లో పనిచేయడం పని కంటే నువ్వు ఇంటికి వచ్చాక కూడా అదే పని చేస్తుంటావు చూడు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మన టైం మొత్తం ఆఫీస్కే కేటాయించి ఇలా చేస్తుంటావు చూడు, అదే వర్క్ ప్రెషర్. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే వర్క్ ప్రెషర్కి నీకు ఇష్టం లేని జాబు లేదా నీకు ఇష్టం లేని పని అది దొరికినప్పుడు నువ్వు దానికోసం చచ్చినట్టు నువ్వు వర్క్ చేయాలనిపిస్తుంది, చేస్తావు చూడు, అది వర్క్ ప్రెషర్. నీకు ఇష్టమైన పని దొరికిందనుకో, నీకు ఇష్టమైన పని నువ్వు చేస్తున్నావు అనుకో, నువ్వు ఎంత పని చేస్తున్నా, ఎంతసేపు వర్క్ చేస్తున్నా నీకు ఆ పని బోర్ కొట్టదు, ప్రెషర్ ఇవ్వదు. నువ్వు ఆ పని చేస్తున్నంతసేపు నువ్వు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటావు. సో వర్క్ ప్రెషర్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నచ్చిన పని చేస్తున్నామా లేదా, మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు మనకి ఏ టైంలోనూ మనకి 1% కూడా నీకు వర్క్ ప్రెషర్ అనిపించదు. వర్క్ ప్రెషర్ అనిపించదు కానీ నువ్వు టైర్డ్ అయిపోతావు, అది ఓకే. టైర్డ్ అయిపోవడము, ఏ పని చేసినా ఎవరైనా టైర్డ్ అయిపోతారు. కానీ వర్క్ ప్రెషర్ అనేది మాత్రము నువ్వు చూస్ చేసుకునే వర్క్ని బట్టే ఉంటుంది. నీకు ఇష్టమైన వర్క్ చేస్తుంటే నీకు అసలు వర్క్ ప్రెషర్ అనేది అనిపించదు. ఇది నేను చెప్పాలనుకున్నది. తర్వాత సూసైడ్ అనేది చాలా చాలా రాంగ్ డెసిషన్. కానీ ఒక సూసైడ్ వల్ల ఒక ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. ఒక ఫ్యామిలీ రోడ్డున పడడం, ఒక పిల్లలు అనాథైపోవడం, ఒక వైఫ్ ఒంటరిగా మిగిలిపోవడం, ఒక అమ్మా నాన్నకి పిల్లోళ్ళు లేకుండా వాళ్ళ లైఫ్ని జీవించాలంటే చాలా చాలా నరకం. నాకు తెలిసి సూసైడ్ అనే కమిట్మెంట్ని ఎవరైనా కూడా పక్కన పెడితే మంచిది. ఆ పని కాకపోతే ఇంకో పని, ఇంకో పని కాకపోతే ఇంకొక పని. మనం బతకాలంటే ఎన్నో పనులు ఉన్నాయి. అసలు ఏం చేయకపోయినా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమి పని చేయకుండా జీవితంలో హ్యాపీగా లైఫ్ని ముందుకు తోసుకుంటూ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కూడా బతకచ్చు నన్ను అడిగితే. ఇలా సూసైడ్ చేసుకోవడం అనేది చాలా చాలా తప్పు. ఆ ఆత్మకి శాంతి కూడాలనేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. నెక్స్ట్, వర్క్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి. వర్క్ని బ్యాలెన్స్ చేయడం ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ తెలుసుకున్నాడు ఏ వర్క్లో ఉన్నా, ఇష్టమైన వర్క్లో ఉన్నా, ఇష్టం లేకున్నా వర్క్లో ఉన్నా, ఏ వర్క్లో ఉన్నా ఆడు సక్సెస్ అవుతాడు. వర్క్ బ్యాలెన్స్ అనడం ఏంటంటే నీకు ఇచ్చిన పని నువ్వు చేయడం. అలా అనేసి నీకు ఎంత వర్క్ ఇచ్చినా చేసుకుంటూ పోవడం కాదు. నీకు ఎంతవరకు, నీ వర్క్ ఎంతవరకు, నీ పరిధి ఎంతో అంతవరకే నువ్వు వర్క్ చేయాలి. నువ్వు కంపెనీ నీదన్నట్టు నువ్వు వర్క్ చేసుకుంటూ పోయావనుకో, ఇలాగే జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే వర్క్ ప్రెషర్ని ఈజీగా బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్, మనకి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎంతోమంది ఇష్టమైన మనుషులు ఉంటారు. మన ఆఫీస్ అయిపోయాకో, మన వర్క్ అయిపోయాకో వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి, వాళ్ళతో గడపడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి మన ఫేవరెట్ పర్సన్స్ ఇచ్చే ఆ టైము, వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చే హ్యాపీనెస్
అంత ఇంత ఉండదు. ప్రపంచంలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఆ హ్యాపీనెస్ అయితే మనకు రాదు. సో వర్క్ అయిపోయాకో లేకపోతే వీక్లీ వన్సో వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేయండి, చాలా చాలా బాగా ఎంజాయ్ చేయండి. అది ఎట్లా ఎంజాయ్ చేస్తారనేది అది మీ ఇష్టం. వాళ్ళతో గడపడానికి లేదా మీకు ఏమన్నా మీకు ఫేవరెట్స్ ప్లేసెస్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళండి. ఎప్పుడు వర్క్ అనే కాకుండా మీ మీద మీ టైం అనేది కొంచెం స్పెండ్ చేయండి. మీ ఫేవరెట్ పీపుల్ కోసం కొంచెం టైం స్పెండ్ చేయండి. ఇలా చేస్తూ పోతుంటే మీరు కొంచెం రిఫ్రెష్ అవుతారు. అప్పుడు ఏంటంటే మీకు వర్క్ మీద అంత ఇదనేది పోదు, కొంచెం బెటర్ ఫీలింగ్ ఉంటుంది. ఇది నేను చెప్పాలనుకున్నా. ఎవ్రీ టైం మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి, సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఉండేది ఒకే లైఫ్ భయ, మళ్ళీ ఇట్లాంటి లైఫ్ రాదు. ఇచ్చేది మనకి దేవుడు ఒక అవకాశం మాత్రమే. సో మీ ఈ అవకాశాన్ని మీరు చాలా బాగా యూజ్ చేసుకోవాలి. మీరే కాదు, నేను కూడా ఈ అవకాశాన్ని చాలా బాగా యూజ్ చేసుకోవాలి. అప్పుడే మన లైఫ్కి ఒక అర్థం ఉంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ and please do subscribe my YouTube channel. Thank you so much.